అనగనగా ఒక చిట్టడవి ఉండేది. ఆ అడవిలో ఒక కాకి, గద్ద స్నేహంగా ఉండేవి. ఒకే చెట్టు మీద రెండు పక్కపక్కని గూళ్ళు కట్టుకొని ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. ఒకసారి గద్దకు జబ్బు చేస్తుంది. అప్పుడు కాకి, నీవు 2 రోజులు విశ్రాంతి తీసుకో మిత్రమా, అప్పుడు నువ్వు తిరిగి కోలుకుంటావు. నీకు ఆహారం నేను తెచ్చి పెడతాను అని అంటుంది కాకి. అలా 2 రోజులు గడిచినా కూడా గద్దకు జబ్బు తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. అప్పుడు కాకి, నాకు తెలిసిన ఒక కోకిల వైద్యం చేస్తుంది, నీకు తప్పకుండా నయమవుతుంది మిత్రమా అని అంటుంది కాకి. కాకి గద్దను కోకిల వద్దకు తీసుకెళ్తుంది. కాకి కోకిలతో, మిత్రమా, ఈ గద్ద కూడా మన మిత్రుడే, తన జబ్బుకి వైద్యం చేయవా మిత్రమా అని అంటుంది కాకి. నీవు చెప్పాక కాదని ఎలా అంటాను మిత్రమా అని అంటుంది కోకిల. కోకిలతో గద్ద, నా వద్ద ఇప్పుడే డబ్బులు లేవు, జబ్బు తగ్గగానే నీకు డబ్బు ఇచ్చేస్తాను అని అంటుంది. అందుకు కోకిల ఒప్పుకుంటుంది. కొన్ని రోజులకు గద్ద కోలుకుంటుంది. అప్పుడు కోకిల గద్దతో, ఇప్పుడు నీకు జబ్బు తగ్గింది కదా, నా వైద్యానికి డబ్బులు చెల్లించు అని అడుగుతుంది కోకిల. ఇప్పుడే కదా నేను జబ్బు నుండి కోలుకున్నాను, 4 రోజుల్లో నీకు డబ్బు ఇచ్చేస్తాను అని అంటుంది గద్ద. సరే అని వెళ్ళిపోతుంది కోకిల. 4 రోజులాగి మళ్ళీ గద్దను డబ్బు అడుగుతుంది కోకిల. ఇంకా డబ్బు సమకూరలేదు, మరో 4 రోజుల్లో ఇచ్చేస్తానులే అని అంటుంది గద్ద. చేసేది లేక మౌనంగా వెళ్ళిపోతుంది కోకిల. 4 రోజుల తరువాత మళ్ళీ కోకిల గద్దను డబ్బులు అడుగుతుంది. నా వద్ద డబ్బులు ఎక్కడ ఉన్నాయి, నేను నీకు డబ్బులు ఇవ్వలేను అని మొండిగా సమాధానం చెబుతుంది గద్ద. అప్పుడు కోకిల కాకి వద్దకు వెళ్ళి, నీవు చెప్పావనే కదా గద్దకు వైద్యం చేశాను, ఆ రోజు జబ్బు తగ్గాక డబ్బు ఇస్తానని చెప్పిన గద్ద ఇప్పుడేమో ఇవ్వడం లేదు, నువ్వే నాకు ఎలాగైనా డబ్బు ఇప్పించాలి అని కాకితో అంటుంది కోకిల. నాకేం సంబంధం లేదు, వైద్యం చేయించుకుంది గద్ద, డబ్బు ఇవ్వాల్సింది గద్ద, ఇప్పుడు గద్ద డబ్బు ఇవ్వకపోతే నేనేం చెయ్యాలి అని అంటుంది కాకి. కాకి మాటలకు కోపం వచ్చిన కోకిల న్యాయం చెయ్యమని నెమలి వద్దకు వెళ్తుంది. నెమలి గద్దను పిలిపించి డబ్బు విషయం అడుగగా, కోకిలకి డబ్బు ఇద్దామనే అనుకున్నాను, కానీ ఇప్పుడు నా వద్ద డబ్బులు లేవు అని అంటుంది గద్ద. కోకిలకి వైద్యం చేస్తే డబ్బు ఇస్తానని నమ్మించి ఇవ్వకుండా మోసం చేసినందుకు నువ్వు ఊళ్ళోకి అడుగు పెట్టకుండా ఊరి బయటే ఉండాలి అని గద్దతో అంటుంది నెమలి. అసలు గద్దను కోకిల వద్దకు తీసుకువచ్చి ఈ గొడవకు కారణమైన కాకి ఏమీ పట్టనట్టు ప్రవర్తించడం వల్ల ఇప్పటి నుండి కోకిల పెట్టిన గుడ్లను పొదిగే బాధ్యత కాకిది అని కాకితో అంటుంది నెమలి. నెమలి ఇచ్చిన తీర్పుకి సంతోషంగా వెళ్ళిపోతుంది కోకిల. అందుకే మనకు సాధారణంగా గద్దలు ఊళ్ళల్లో కాకుండా బయట కనిపిస్తూ ఉంటాయి. కాకి గూటిలో కోకిల గుడ్లు పెడితే వాటిని కాకి పొదుగుతుంది.